Hi friends, welcome to Sanju's channel. అది పెట్టక సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో మనం ఏం చేస్తున్నాం అంటే మనం టోబర్ మూవీ ట్రిప్కి వెళ్తాం అనమాట. సో మనం చూడొచ్చు మన కార్ పార్క్ చేసాం. సో మనం బయటకు వెళ్ళడానికి అసలు మనకి వేనే లేదనమాట. సో బేసికలీ మనం ఏం చేస్తామంటే ఇలా గడ్డిలో నుంచి ఇలా తీసుకెళ్తాం. సో ఇది కొత్త హౌస్ కాబట్టి పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. లోపల కూడా 2 కార్స్ ఉన్నాయి. సో మనం కార్ తీసుకొని ఎంటర్ప్రైజ్లో అక్కడ పెట్టేసి ఎంటర్ప్రైజ్ కార్తో మనం వెళ్ళబోతున్నాం. సో ఎవరెవరు వస్తున్నారో మొత్తం మనం క్లియర్గా చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం కార్ పెట్టేసి డైరెక్ట్గా ఎంటర్ప్రైజ్ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. సో మనం ఇప్పుడే ఫస్ట్ స్టాప్కి వచ్చాం అనమాట. సో బేసికలీ పీటర్బోర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి సో మధ్యలో చాలా జరిగింది. ఏం జరిగిందో మనం ఒకసారి కార్లోకి వెళ్ళి చెప్తాను. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాం. సో ఇక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట స్కార్బోలో, సుభిక్ష అని. సో ఇక్కడ దోశ తింటున్నాం. సో నేనైతే మసాలా తీస్తాను, నాకైతే టేస్ట్ బాగుంటుంది. నేనైతే రికమెండ్ చేయను, కానీ ఎవరైనా తినాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. మళ్ళీ తిని బాగాలేదని నా అమ్మాయి చెప్పకూడదు. సో మన కార్లోకి వెళ్ళాక అసలు ఏమైంది ఇప్పుడు దాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. మనం స్టార్ట్ అయితే వెళ్ళిపోతాం. సో మనమైతే ఇప్పుడే సుభిక్ష నుంచి బయటకు వచ్చామన్నమాట. సో బేసికలీ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో లేదో, కనిపిస్తుంది కదా. సో అది సుభిక్ష అనమాట. సో మేము తీసుకున్న రెంటల్ కార్ ఏంటో చూపిస్తాను. సో బేసికలీ మేము తీసుకుంది ఇది సొనాటా అనమాట, 2025 సొనాటా. సో కార్ అయితే చాలా క్రేజీ ఉంది. ఒకసారి మీకు కార్తో వాక్ అరౌండ్ చూపిస్తాను. సో మొత్తం మంచి అలాయ్స్ ఇచ్చారు. కార్ అయితే ఇది ఫుల్ సైజ్ కార్ అనమాట. సో నేను వేరే కార్ కోసం ట్రై చేశాక నా కార్ ఎప్పుడు దొరకలా. సో మీరు చూడొచ్చు బ్యాక్ మేరీల్యాండ్ అని రాస్తుంది. సో ఇదనమాట మనం తీసుకున్న సొనాటా. సో కార్ లోపల ఎంత ఉంది మనం మొత్తం చూద్దాం. అసలు ఈ కార్ ఏం తీసుకున్నా కూడా లోపలికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. సో మనమైతే బ్యాక్ సీట్కి వెళ్ళి చూస్తున్నాం. సో లోపలికి వెళ్ళేసి మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. సో బేసికల్లీ మనమైతే ఇప్పుడు స్కార్బ్రో నుంచి బయలుదేరాం. స్కార్బ్రో అంటే జీటీఏలో ఉన్న ఏరియా అనమాట. సో మొత్తం మాకు టోటల్ డ్రైవ్ వచ్చేసి 5 hours డ్రైవ్. పీటర్బోర్డ్ నుంచి స్కార్బ్రో ఒక 1.5 hour. స్కార్బ్రో కాడ నుంచి టోబర్ మోరీ ఒక 4 hours. సో మన దగ్గర ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. సో ఒక దగ్గర కెమెరాగా ఉండేది. సో మీకు ఎవరికన్నా పెళ్లి ఫోటో షూట్లు అలాంటివి కావాలంటే వీని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 hours డ్రైవ్ ఉంది టోబర్ మోరీ. ఆడికి వెళ్ళాక మొత్తం చూపిస్తాము. సో మిగతా అంతా రోడ్ డ్రైవ్ కట్టే. మీకు ఎవరికన్నా ఫోటోగ్రాఫ్స్ అంటే మోహన్ ఉన్నాడు, కాంటాక్ట్ అండి. బర్త్డే ఫొటోస్, పెళ్లి ఫోటోస్ అన్ని మంచిగా తీస్తాడు. సో మనం నెట్గా టోబర్ మోరీ కలుసుకుందాం. సో బేసికల్లీ మనం టోబర్ మోరీ వచ్చామన్నమాట. సో చాలా మంది ఏం చెప్పారంటే టోబర్ మోరీ చాలా బిజీ ఉంటుంది, మీరు ముందే టికెట్స్ అన్ని బుక్ చేసుకోవాలని చెప్పారు. సో మేమైతే చాలా ర్యాండమ్ ప్లాన్తో వచ్చాం. మీకు చూపిస్తాను ఎక్కడ రావాలో. సో మీరు గూగుల్ మ్యాప్స్లో పెడితే కానీ అలా కనిపించింది అనమాట. బ్రూస్ యాంకర్ క్రూజెస్ అని చెప్పేసి చూడొచ్చు. పార్కింగ్ లాట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సో ఇక్కడైతే టికెట్స్ బుక్ చేసుకున్నాం. చాలా ఖాళీ ఉంది. మేము బేసికలీ ఇప్పుడు టైం వచ్చేసి 3 ఎంత అయిందనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అటుగా 3:15 అయింది. మేము 4 o'clockకి క్రూజ్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకున్నాం అనమాట. టికెట్ వచ్చి $57 ఎంత ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక లొకేషన్ ఇస్తారు. సో ఆ లొకేషన్కి వెళ్ళి మనం అక్కడ కార్ పార్క్ చేసి మనకు ఆ మెయిల్లోనే మొత్తం ఇస్తారు అనమాట ఎక్కడ షిప్ ఎక్కాలని చెప్పేసి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. సో మనమైతే కార్ పార్క్ చేసి డైరెక్ట్గా షిప్ ఎక్కేద్దాం. సో మనం బేసికలీ టికెట్స్ పర్చేజ్ చేస్తాం అనమాట. టికెట్ పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఒక ఈమెయిల్ వచ్చింది. సో ఈమెయిల్లో కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎక్కడ షిప్ ఎక్కాలి నీట్గా వచ్చింది అనమాట. సో మేము బేసికలీ ఫస్ట్ కార్ పార్క్ చేసాం. సో మనకి కార్ పార్క్లో డిజైన్ చేసాం అనమాట. సో మేము బేసికలీ ఇక్కడ కార్ పార్క్ చేసాం. మీకు వాష్రూమ్స్ అంటే చూడొచ్చు కదా, మా ఫ్రెండ్ వెళ్తున్నాడు. సేమ్ అలాగే వాష్రూమ్కి వెళ్ళాలి. సో It's a harsh world. నడవలేకపోతే బస్సు ఉండేది అనమాట. సో బస్ ఎక్కేసి మీరు వెళ్ళిపోవచ్చు. సో బేసికలీ బస్కి అక్కడికి జస్ట్ ఒక 450 meters ఉందన్నమాట. జస్ట్ ఒక 5 minutes వాక్. సరే మనం ఎందుకులే బస్సు ఎక్కాలి, మాకు కొంచెం దూరం కూడా, అలాగే మనం నడుచుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. సో బేసికలీ బస్ సర్వీస్ అన్ని ఫ్రీ అనమాట. అన్ని టికెట్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. పార్కింగ్ కూడా ఫ్రీ, మీరేం పే చేయక్కర్లేదు. సో మేము జస్ట్ ఒక ర్యాండమ్ ప్లాన్తో వచ్చాం అనమాట. అంటే 1-2 days ముందు బుకింగ్స్, ఎయిర్బిఎన్బీస్ ఏం లేకుండా డైరెక్ట్గా వచ్చాం. సో ఇప్పుడైతే వాక్ చేస్తూ మిగతా మాట్లాడుకుందాం. సో మనమైతే వాటర్ ఎడ్జ్కి వచ్చేసాం అనమాట. సో వాటర్ ఎడ్జ్లో ఇక్కడ నుంచి మనం బోట్లో వెళ్ళాలి. సో బోట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీకు అక్కడ బోట్ కనిపిస్తుంది కదా. సో అలాంటి బోట్లోనే మనం వెళ్తాం. దాని లోపల నుంచి మనకి మొత్తం క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో బేసికలీ అది 3:15 బోట్. సో మనం వెళ్ళే బోట్ వచ్చేసి 4:15. సో 1 hour టైం ఉంది. సో నేను కొంచెం వాటర్ ఫ్రంట్ దగ్గర ఉండి వాటర్ని చూస్తున్నాం. సో వాటర్ అయితే మనం చూడొచ్చు చాలా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. చాలా మంది స్విమ్ చేస్తున్నారు. అలాగే మన నెక్స్ట్ క్రూజ్ వచ్చిన తర్వాత క్రూజ్ ఎక్కి చూద్దాం. సో నేనైతే కాసేపు ఇక్కడ మంచి చెట్టు కింద ఉంటాను. కొంచెం అలసిపోయి ఉన్నాను కాబట్టి కొంచెం హైడ్రేట్ అయ్యి స్టార్ట్ అవుతాను ఇంకా. సో మనమైతే ఇప్పుడు క్రూజ్ ఎక్కుతున్నాం అనమాట. సో క్రూజ్ ఇందా మనం పైన చూసారా. సో టోబర్ పై చిన్న స్పేస్ ఉంటుంది. ఇందా మీకు క్యాప్చర్ చేసాం కదా, సేమ్ అదే క్రూజ్ అయితే చూడడానికి చాలా బాగుంది. మేమైతే కొంచెం టెంపరీగా కింద ఉన్న ట్రై చేస్తున్నాం. పైన చాలా ఎండగా ఉంది కదా. సో వాటర్ చూడవచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో, ఎక్కడ చూసినా చాలా ఫ్రెష్ ఉంది. సో మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి
బ్రో కింద కనిపిస్తుందా? సో మనకి షిప్ చూడొచ్చు, కింద అయితే మొత్తం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూర్చున్నా, ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ కూర్చున్నా, కూర్చో. అని చెప్పి కూర్చున్నాను. సో అది కింద కనిపిస్తుందిరా, బేసికలీ రాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా పెద్దగా ఉన్నారు. సో క్రూజ్ అయితే చాలా నార్మల్గా ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా జనాలందరూ కిందికి వచ్చాం. సో వెళ్ళేటప్పుడు అంతా కింద ఉండేసి నెక్స్ట్ టైం పైకి వెళ్దాం, ఎందుకంటే ఫ్లవర్ ప్రింట్ చేసేటప్పుడు బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే కింద రాళ్ళు అన్నీ చూస్తాం అనమాట. కొంచెం ముందుకు కూడా వెళ్తాను. సో అక్కడికి ఎలా ఉందో చూద్దాం. సో మనమైతే ఇప్పుడే షిప్ ఎక్కామన్నమాట. షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో షిప్ బయట నుంచి వ్యూస్ చూడొచ్చు. సో వ్యూస్ ఎక్కడ చూసినా మొత్తం వాటర్ అంతా బ్లూయిష్ ఉంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఫ్లవర్ పాట్కి వెళ్ళిపోతాం. వస్తున్నాడా? సో లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట. కానీ క్రూజ్ మాత్రం జస్ట్ ఇలా స్మూత్ క్రూజ్ అవుతుంది. సో వేవ్స్ కూడా మనకి పెద్ద కనపడలేదు అనమాట. సో పడవ పైన పైలట్ అన్నాడు. పైలట్ కాదు, అయిపోయింది. చెప్పాలి, ఇది ఉంచాలి. పైలట్ కాదు ఫ్రెండ్స్, కెప్టెన్. సో ఇంక డైరెక్ట్గా ఫ్లవర్ పాట్ ఐలాండ్కి వెళ్ళేసి చూద్దాం అవుతుంది. సో వాటర్కి మనం చాలా దగ్గరికి వెళ్తున్నాం. సో ఇది షిప్ ఒక పైన పార్ట్ అనమాట. సో మన లోపల చూడొచ్చు, బేసికల్లీ షిప్లో మ్యాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో అది కాకుండా మనం ఇలా బ్యాక్ సైడ్ చూసామంటే మాత్రం మనకి లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. మనం ఒకసారి అలా బ్యాక్ సైడ్ లొకేషన్ అన్ని లొకేషన్స్ కవర్ చేసాం. సో మనం బేసికలీ ఫ్లవర్ పోర్ట్ దగ్గరికి ఫస్ట్ షిప్లో తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు చూపిస్తాను. సో మనకి కనిపిస్తుంది, చెప్తారు కానీ అది చెక్కింది. సో మీకు కనిపిస్తుంది అదే ఫ్లవర్ పాట్. టూరిస్టులు అందరూ ఫ్లవర్ పైన వచ్చిన వాళ్ళందరూ ఫ్లవర్స్. బ్రో పాట్స్ ఎక్కడ ఉంటాయి, వచ్చిన వాళ్ళందరూ ఫ్లవర్స్. అయిపోతాడు. సో ఇంకా అలా మనం నడుచుకుంటే అక్కడికి వస్తాం అనమాట. జస్ట్ మనకి మొత్తం ఇది చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అటు సైడ్ కనిపిస్తే ఐలాండ్ పేర్లు చెప్పు ఫాస్ట్ గా. మన ఫోకస్ అంతా దాని మీదే. సో మన షిప్ ఎక్కడ అవుతుందో తెలియదు అనమాట. షిప్ ఆపిన తర్వాత మనం కొంచెం స్విమ్ చేద్దాం. స్విమ్ చేసి దాని తర్వాత చూద్దాం. సో ఇక్కడతో వీడియో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మన షిప్ నుంచి దిగిన తర్వాత వీడియో కంటిన్యూ. బ్రో ఐ డోంట్ కేర్.